నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? ఎర్రంకి తిరునాథరావు, ఏలూరు కాన్స్టిట్యున్సీ. ఏం చేస్తుంటారండి? నేను ప్రొక్లేన్ వర్క్ చేస్తుంటాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందంటారు? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు, మేము బీసీ సంఘాల నుంచి బీసీ 136 కులాలకి కార్పొరేషన్ పెడతామని చెప్పి పాదయాత్ర సందర్భంగా మాట ఇచ్చి 56 కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్ ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీలకి సముచిత న్యాయం చేస్తామని చెప్పి బీసీలకి ఎన్నో సంవత్సరాల కింద ఆదరణ పథకం కానీ, అట్లాగే లోన్లు కానీ, ఆటోలు కానీ, ఎస్సీలకి సంబంధించిన వాహనాలు కానీ, వాహన మిత్రాలు కానీ ఇవన్నీ కూడా చాలా వరకు తీసేసి బీసీలకి అన్యాయం చాలా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటున్నాడు, కానీ బీసీలకి ఎస్సీ ఎస్టీలని ముఖ్యంగా చెప్పాలంటే భవన నిర్మాణ కార్మికులుగా బీసీ బడుగు బలహీన వర్గాల వారు, ఎస్సీ ఎస్టీల వారు ఉంటారు. 20,000 సంపాదించినటువంటి భవన నిర్మాణ కార్మికుడి దగ్గర వాడికి బతికే ఇసుకని ఆపేసి వాడికి 15,000 పంచుతున్నాడు. నెలకి 20,000 సంపాదించిన ఉపాధిని తీసేసి వాడి భార్యకి 15,000 పంచడం వల్ల ఈ రాష్ట్ర ఆదాయానికి గండి తప్ప ఎకనామికల్గా అన్ని విధాల లాస్ తప్ప ఏమీ లేదు. మరీ ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీలని వారి ఉపాధిని తొలగించి ఏదో వాడు బేదవాడుగా చేసినటువంటి మధ్యతరగతి వాళ్ళని బేదవాళ్ళని చేసినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మీరేం బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఏమి చేయలేదు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి సామాజిక సాధయాత్ర అని బస్సు యాత్ర మొదలుపెట్టారు. అదేవిధంగా టీడీపీ కూడా బీసీ చైతన్య యాత్ర మొదలుపెట్టింది. ఇద్దరిలో బీసీకి అండగా ఉన్న పార్టీ అంటే మీరు ఎవరి పేరు చెప్తారు? 1982 నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటిది. ఆ రోజునే బీసీలకి సముచిత న్యాయం. ఆ తర్వాత చంద్రబాబు గారు కూడా ఇరుపక్కల, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటే పెద్దిరెడ్డి, సజ్జల రెడ్డి, గజ్జల రెడ్డి ఈ రెడ్లే తప్ప ఇప్పటికీ చూడొచ్చు మీరు అందుబాటులో కుడి ఎడమలో గుండెకాయ, తలకాయ, మిగతా కాయలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్లే. కానీ ఆ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీలో ఒక బడుగు బలహీన వర్గాల వారికి సంవత్సరం అంటే దేవేంద్ర గౌడ్ గారికి ఆ రోజున ఉమ్మడి రాష్ట్రంలో కానీ, హోంశాఖ కానీ, ఈ రోజున ఈ యొక్క ఫైనాన్స్ మినిస్టర్ కానీ, యాదవులకు కానీ, తూర్పు కాపులకు కానీ ఇచ్చినటువంటి ఘనత ఆ రోజుకు బీసీ, ఈ రోజుకు బీసీ. బీసీని విభజించి పాలించాలనే ఉద్దేశంతో ఆ రోజున కాంగ్రెస్ పార్టీ నుండి రాజశేఖర రెడ్డి గారు బీసీలకి ఆ రోజు వాళ్ళకి పదవులు ఎక్కడం కోసం బీసీలని ఆ రోజు గుర్తుకొచ్చారు తప్ప అది ఈ రోజు కూడా ఒక వ్యక్తికి పదవి ఇచ్చినమాట నా కులం ఏమి మారదు. కులంలో ఉన్నటువంటి బీసీ కులాలకు ఉన్నటువంటి వారి ఉపాధిని నాకు చెప్పే కదా మీకు ఉపాధిని పోగొట్టి బీసీలకి ఉన్నటువంటి పథకాలను పోగొట్టి బీసీలకి న్యాయం చేయడం అంటే ఒకరికి పదవి ఇచ్చిన మొత్తం బీసీలకి న్యాయం కాదు. బీసీలు పరిపూర్ణంగా బీసీ పార్టీ, బీసీలు అనుకూలమైన పార్టీ, బీసీలు అభివృద్ధి చేసిన పార్టీ, బీసీలకి అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అది రాష్ట్ర ప్రజలు, బీసీ ప్రజలందరూ కూడా దాన్ని గ్రహించారు. రేపు రాబోయే కాలంలో ఒక్క అవకాశం అనే ఉద్దేశంతో బీసీలు అంటే ఏంటంటే చాలామంది కూడా బీసీలు ఒక అవకాశం అన్నారని చెప్పి ముఖ్యంగా మా బీసీలు మొన్న వైసీపీ పార్టీ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అతను చెప్పినటువంటి మా అమ్మ వాళ్ళ అమ్మగారు యొక్క ఆలోచన, వాళ్ళ చెల్లి గారు వదిలిన బాణం ఇవన్నీ ఆలోచనతో ప్రజలు మా బీసీలు మోసం చేశారు. ఈరోజు బీసీలు మేలుకున్నాం. మేము మా పార్టీ, మాకు న్యాయం చేసే పార్టీ ఆ తెలుగుదేశం పార్టీని గ్యారంటీ గెలిపిస్తాం. మీరు చెప్పే బస్సు యాత్ర అరగంట గంట అన్నా కూడా జనాలు రావట్లేదు, ఖాళీ కుర్చీలు ఉంటున్నాయి. ఆ బస్సుల్లో కూడా జగన్ పరిస్థితి ఈరోజు చూసినా కదా ప్రజలు ఎలా వస్తారో. మా బీసీలు ఎవరు అన్యాయం చేస్తారో, ఎవరు అన్యాయం చేస్తారో తెలుసుకుని ఉన్నారు. వాటర్లో ఈరోజు రేపు తెలుగుదేశం పార్టీకి పట్టం కాకూడదు. జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి గెలిస్తే జై తెలుగుదేశం.